పిల్లలు కావాలనే మీ కలను నెరవేర్చుకోండి. మొదటి కన్సల్టేషన్, మొదటి స్కానింగ్ ఉచితం. వివరాల కొరకు హెగ్డే ఫెర్టిలిటీని సంప్రదించండి. కామారెడ్డిలో ముగ్గురి డెత్ మిస్టరీ వేయటం లేదు. ఈ నెల 25న సదాశివనగర్ మండలం అడ్లూరు ఎల్లారెడ్డి పెద్ద చెరువులో బిక్కనూరు ఎస్ఐ సాయి కుమార్, మహిళా కానిస్టేబుల్ శృతి, కంప్యూటర్ ఆపరేటర్ నిఖిల్ శవాలుగా తేలారు. వారం రోజులుగా పోలీసులు దర్యాప్తు చేస్తున్న ముగ్గురు ఎలా చనిపోయారు, ఎందుకు చనిపోయారన్న విషయంపై ఊహాగానాలే తప్ప అసలు ఏం జరిగిందన్న విషయం మాత్రం తేల్చలేకపోతున్నారు. అవి ఆత్మహత్యలా, ప్రమాదకరంగా జరిగాయా అన్న ప్రశ్నలకు చిక్కుముడి ఇంకా వీడటం లేదు. వారు చనిపోతున్న విషయాన్ని ప్రత్యక్షంగా చూసింది కూడా ఎవరు లేరు. పోలీసులు చెరువు వద్దకు ఎన్నిసార్లు వెళ్లినా వారికి చిన్న క్లూ కూడా దొరక్కపోవడం కేసు మరింత కఠినంగా మారింది. ఎస్ఐ సాయి కుమార్, మహిళా కానిస్టేబుల్ శృతి, ఆపరేటర్ నిఖిల్ మృతిపై ఎన్నో అనుమానాలున్నాయి. ముగ్గురు మృతి కేసులో విభిన్న కోణాల్లో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ముందుగా ఒకరు చెరువులో దూకడంతో మరో ఇద్దరు కాపాడేందుకు వెళ్లి మృతి చెందారని పోలీసులైతే అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ కేసులో వారి ఫోన్ కాల్, వాట్సాప్ చాటింగ్ డేటా కీలకంగా మారింది. చనిపోయే రోజు బిక్కనూరు ఎస్ఐ సాయి కుమార్, బీబీపేట కానిస్టేబుల్ శృతి, కంప్యూటర్ ఆపరేటర్ నిఖిల్ ఫోన్లో గంటల కొద్దీ మాట్లాడుకున్నట్టుగా పోలీసులు గుర్తించారు. చనిపోయిన రోజు తెల్లవారుజాము నుంచే ముగ్గురు ఫోన్లో మాట్లాడుకున్నట్లు కాల్ డేటా ద్వారా పోలీసులు తేల్చారు. సాయి కుమార్ 2 ఫోన్లలో కలిపి 3 సిమ్లు వాడగా నిఖిల్ 2 ఫోన్లు వాడాడు. శృతి ఒక్క ఫోన్ వాడుతుండేది. చనిపోయే వారం రోజుల ముందు నుంచి ఎక్కువసార్లు ఫోన్లో మాట్లాడుకున్నట్లుగా తెలుస్తోంది. బుధవారం ఉదయం నుంచి ఒక చోటుకి చేరుకునేదాకా వీరు ఫోన్లు మాట్లాడినట్టుగా గుర్తించారు. నిఖిల్, శృతి వాట్సాప్ చాట్ ను పోలీసులు పరిశీలించగా వీరి మధ్య ప్రేమ వ్యవహారం ఉన్నట్టుగా గుర్తించారు. బీబీపేటలో ఎస్ఐగా పనిచేస్తున్న సమయంలో సాయి కుమార్ కు శృతితో సంబంధం ఏర్పడగా అక్కడి నుంచి బిక్కనూరు ట్రాన్స్ఫర్ అయ్యారు. అయితే ఇదే క్రమంలో శృతి, నిఖిల్ ప్రేమించుకుని పెళ్లి చేసుకోవడానికి సిద్ధమయ్యారని, వారికి ఎస్ఐ అడ్డుపడుతున్నారని, ఇదే కారణంతో విభేదాలు తలెత్తి పెళ్లి వాయిదా వేయడం వల్లే గొడవ ముదిరింది అన్న ప్రచారం కూడా జరుగుతోంది. వారు చనిపోవడానికి కొన్ని రోజుల ముందు ఎస్పీకి ఎస్ఐ సాయి కుమార్తో ప్రాణహాని ఉందని ఫిర్యాదు చేయగా దానిపై కూడా పోలీసులు విచారణ జరుపుతున్నారు. వారి మొబైల్ ఫోన్లు, నీటి నమూనాలు సేకరించి ఫోరెన్సిక్ ల్యాబ్ కు పంపించారు. ఫోరెన్సిక్ రిపోర్ట్ కేసులో కీలకంగా మారనుంది. మరి ఈ ఉత్కంఠకు ఎప్పుడు తెరపడుతుందో చూడాలి.